మియాపూర్ హత్యాచారం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. యువతికి మత్తుమందు ఇచ్చి సంగారెడ్డి జనార్దన్ రెడ్డి అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. రియల్ ఎస్టేట్ కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్లుగా పనిచేస్తున్న సంగారెడ్డి జనార్దన్ అదే రియల్ ఎస్టేట్ కంపెనీలో సేల్స్ ట్రైనీగా పనిచేస్తున్న యువతికి సైట్ చూపిస్తామని తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి మత్తులోకి వెళ్లిన తర్వాత అత్యాచారానికి పాల్పడ్డారు. రాత్రి 3 గంటల తర్వాత ఆమెను మియాపూర్ లక్ష్మీ హాస్టల్ వద్ద వదిలి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై 376, 323, 509, 420 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. 7/2024 రోజు మియాపూర్ పోలీస్ స్టేషన్ నందు చీటింగ్ కమ్ బ్రేక్ సెక్షన్ రీత్యా కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసు అదే రోజు మధ్యాహ్నం సమయంలోని ఉప్పల్ పోలీస్ స్టేషన్లోని 0 ఎఫ్ఐఆర్గా నమోదై మియాపూర్కి ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. మియాపూర్లోని ఈ కేసుని రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్లో భాగంగా కంప్లైంట్ యొక్క బ్రీఫ్ ఫ్యాక్ట్స్ ఏంటంటే, అమ్మాయి వయసు అందాజ 25 సంవత్సరాలు. ఆ అమ్మాయి గత 4 సంవత్సరాలుగా హైదరాబాద్లో ఉండి వివిధ కంపెనీలలోనే ఉద్యోగం చేస్తూ ఉప్పల్ నందు హాస్టల్లో ఉంటుంది. ఆ అమ్మాయి రీసెంట్గా జాబ్ అనే అప్లికేషన్లోని జాబ్ సెర్చింగ్లో భాగంగా జేఎస్ఆర్ సన్ సిటీ మియాపూర్ బ్రాంచ్ వాళ్ళని సంప్రదించగా అక్కడ పనిచేసేటువంటి సేల్స్ మ్యాన్లు ఆ అమ్మాయిని జాబ్లో పెట్టుకుంటారనే ఉద్దేశంతో కన్సల్ట్ అయిన తర్వాత తేదీ 29వ తారీఖు రోజు ఆ అమ్మాయి ఆ జాబ్ చేస్తానని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. అండ్ 30వ తారీఖు రోజు మార్నింగ్ ఆ అమ్మాయి ఉప్పల్ నుంచి మియాపూర్ రావడం జరిగింది. మియాపూర్లోని ఉండేటువంటి సేల్స్ మెన్స్ అయినటువంటి సంగారెడ్డి అండ్ జనార్దన్ రెడ్డి వీరిద్దరు కూడా అమ్మాయికి నచ్చినటువంటి ఒక హాస్టల్లోని షెల్టర్ ఇవ్వడం జరిగింది. 7/2024 మియాపూర్ హత్యాచారం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, ఈ కేసుకు సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? థ్యాంక్ యూ మాధురి. ముఖ్యంగా మియాపూర్ ఏదైతే హత్యాచారం కేసులోని ఒక సంచలన విషయాలు అయితే వెలుగులోకి వచ్చినాయి. ఏదైతే నిన్న ఈ మియాపూర్ హత్య కేసు ఏదైతే సంబంధించి ఉప్పల్లో జరగడంతో అది 0 ఎఫ్ఐఆర్ చేసి ఆ మియాపూర్ పిఎస్కి అయితే తరలించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం పోలీసులు కూడా ఆ నిందితులను అయితే అదుపులో తీసుకున్న వాళ్ళని పూర్తిగా విచారించిన తర్వాత ఈ కేసులో కీలక విషయాలు అయితే బయటకు రావడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఒక అమ్మాయికి సంబంధించి ఒక కూల్ డ్రింక్ లో మత్తుమంది కలపడంతో ఆ అమ్మాయి స్పృహ కోల్పోయి మత్తులోకి వెళ్లిన సమయంలోనే అదే అదునుగా చేసుకొని ఏదైతే ఈ నిందితులు సంగారెడ్డి జనార్దన్ అనే వ్యక్తులు దుర్భాషలు ఆడి ఆమె మీద బలవంతంగా లైంగిక చర్యలకైతే పాల్పడ్డారు. ముఖ్యంగా రాత్రి 3 గంటల తర్వాత ఆమెను నేరుగా ఏదైతే హాస్టల్ వద్ద మియాపూర్ లో లక్ష్మీ హాస్టల్ వద్ద వదిలి ఆ నిందితులు అయితే వెళ్ళిపోవడం జరిగింది. ఆ నిందితులు వెళ్లిన తర్వాత ఈమె నేరుగా మళ్ళీ ఉప్పల్ పిఎస్కి వెళ్ళి కేసు అయితే నమోదు చేశారు. ఆ కేసు నమోదు చేసిన తర్వాత అది 0 ఎఫ్ఐఆర్ అంటే మియాపూర్ లో ఇన్సిడెంట్ జరిగిన నేపథ్యంలోనే ఆ 0 ఎఫ్ఐఆర్ చేసి అది మియాపూర్ పిఎస్కి అయితే ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. మియాపూర్ పోలీసులు కూడా వెంటనే దానిపై స్పందించడంతో ఆ కేసు అయితే నమోదు చేశారు. కేసు నమోదు చేసి ముఖ్యంగా మొదట నిందితులు అయితే గాలించారు. నిందితులు సంగారెడ్డి అలాగే జనార్దన్ ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకుని వాళ్ళు పూర్తిగా విచారించారు. ఈ పూర్తిగా విచారించిన సమయంలో ఈ కీలక విషయాలు అయితే చెప్పారు. ముఖ్యంగా అమ్మాయికి మత్తుమందు ఇచ్చి బలవంతం చేసినట్లు కూడా వాళ్ళైతే ఒప్పుకున్నారు. ప్రస్తుతం ఏదైతే నిందితులపై 376, 323, 509, 420 కింద కేసు అయితే నమోదు చేశారు. అలాగే మరొక పక్క ఈ కేసులో పూర్తి దర్యాప్తు చేసి నిందితులకు కఠినంగా శిక్షిస్తామంటూ కూడా ఇప్పటికే పోలీసు వర్గాలు అయితే తెలియజేసే మాదిరి. రైట్, థ్యాంక్ యూ కుమార్.